భారత నాస్తిక సమాజం, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్, అదేవిధంగా భారత్ బచావో తరపున ఇవాళ దండకారణ్యంలో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ పోరాట సంఘీభావానికి మద్దతుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, హక్కుల సంఘాల ఆధ్వర్యంలో గత 3 రోజులుగా దంతెవాడ బస్తర్కు వెళ్ళే ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న ఉదయం మేము కుంట దగ్గరికి వెళ్తే అక్కడ సిఆర్పిఎఫ్ పోలీసులు మమ్మల్ని ఆపేసి దండకారణ్యంలోకి మీరు వెళ్ళొద్దు, మీరు వెళితే అక్కడ మీ ప్రాణాలకే ముప్పు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మేము వెనక్కి వచ్చి మళ్ళీ రాత్రి బీజాపూర్ మీదుగా వెళ్దామని అంటే అక్కడ తర్లగూడ వద్ద రాత్రి 1 గంటకు వందలాది మంది సిఆర్పిఎఫ్ బలగాలు మమ్మల్ని చుట్టుముట్టి మీరు లోపలికి వెళ్తే మీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి అంటూ ఉన్నారు. మేము అమిత్ షాను, మోడీని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము, మీరు ఆపరేషన్ కగార్ పేరుతో ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? బచావో అని ఇచ్చినటువంటి నినాదాన్ని ఇవాళ 6 నెలల పసికందును పోలీసు తూటాలకు బలిచ్చేటువంటి హక్కు మీరెవరిచ్చారు, మీకెవరిచ్చారు భారత ప్రభుత్వానికి అని చెప్పేసి అని ఇవాళ ఆదివాసుల పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి బడా భూస్వాములకు, పెట్టుబడిదారులకు, మల్టీనేషనల్ కంపెనీలకు తొత్తులుగా మారినటువంటి భారత ప్రభుత్వము, ఈ భారత సర్కారు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ నేల కింద ఉన్నటువంటి సంపదనంతా దోచుకుపోయేదందుకు, బడా పెట్టుబడిదారులకు దోచిపెట్టేదందుకు మల్టీనేషనల్ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకొని ఇవాళ మీరు ఆదివాసీలను బస్తర్ నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ వందలాది మందిని చంపుతూ ఉన్నారు. ఒకే ఎన్కౌంటర్లో 29 మందిని, 9 మందిని, 18 మందిని చంపుతూ ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు. మిత్రులారా, ప్రజాస్వామికవాదులారా, చైతన్యవంతమైన ప్రజలారా, మీరు దండకారణ్యంలో జరుగుతున్నటువంటి ఆదివాసుల పోరాటానికి మద్దతుగా నిలబడాలి. ఓ కవులారా, రచయితలారా, కళాకారులారా, మీ గళాన్ని విప్పండి, మీ కళాన్ని రాయండి అని చెప్పేసి అని ఆదివాసీ పోరాటాలకు మద్దతుగా నిలబడదామని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం.